కృపగల దేవా, ఈ 2024 సంవత్సరము 8వ దినమున ఈ మధ్యాహ్న సమయంలో ఇదిగో ప్రభువా, నీ సన్నిధికి మేము మరొకసారి నడిపించబడుతూ ఉన్నాం. నీ యొద్దకు వచ్చువారిని నువ్వేమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. మంతెన మార్క్ గారి యొక్క కనిష్ట పుత్రుడు, యాదగిరి మేరిలమ్మ గారి యొక్క ఏకైక కుమార్తెను పరిశుద్ధుల యొక్క సమూహంలో, పరిశుద్ధ స్థలంలో, సంఘము ఎదుట, సేవకుల ఎదుట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధిలో ఇద్దరిని ఈ వివాహం అనేటువంటి బంధము ద్వారా భార్యగా, భర్తగా, ఇదిగో ప్రభువా, మీ రాకడ వచ్చేంత వరకు, వారి జీవితం ముగించుకొని నీ సన్నిధికి వెళ్ళేంత వరకు వారి మధ్యలో మీరుండి ఒకరి పట్ల ఒకరు నమ్మకముగాను, నీకు మహిమకరంగాను, సంఘానికి ఆశీర్వాదకరంగాను, సమాజానికి దీవెనకరంగాను వారిని ఉండునట్లుగా మీరే ముద్రించి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క వివాహాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రములు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యమును బట్టి వందనాలు. ఇంకా జరగనున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా మీ చిత్త ప్రకారంగా పరిశుద్ధాత్మదేవ మీకు అప్పగిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అశోక్ అను నేను, శ్వేత అను నిన్ను దేవుని సముఖములో మరియు సంఘము ఎదుట నా భార్యగా అంగీకరించుచున్నాను. క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా నిన్ను నా జీవితాంతం వరకు ప్రేమించి సంరక్షించి కష్టమైనను నష్టమైనను కలిమి అయినను లేమి అయినను వ్యాధి అందును బాధయందును నిన్ను విడువక ఎడబాయక నీ భర్తగా జీవితాంతం నీతోనే నివసించెదను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదనే సత్యాన్ని గ్రహించి ఎన్నడూ నిన్ను విడువనని ఎడబాయనని వాగ్దానము చేస్తూ నా సాటి అయిన సహాయనిగా నిన్ను అంగీకరించుచున్నాను. ఎవరికి ప్రమాణం చేసింది? సిగ్గుపడుతున్నారా పేరు చెప్పడానికి? శ్వేతకు మీరు ప్రమాణం చేసినారు. ఏమని ప్రమాణం చేసినారు? వైఫ్గా అంగీకరిస్తున్నాను. భార్యగా జీవితాంతం నాతోనే చూసుకుంటాను, నేను ఎటువంటి పరిస్థితులలో కూడా విడిచిపెట్టను, బ్రతికినంత కాలం కలిసి జీవిస్తాను అనేసి ఆమె ప్రమాణం చేసినారు. ఎవరి ముందు? తల్లిదండ్రుల ముందు, పాస్టర్స్ ముందు, సంఘం ముందు, అన్నిటికంటే శ్రేష్టంగా దేవుని సన్నిధిలో మీరు ప్రమాణం చేసినారు. ఈరోజు మేము ఉంటాం, రేపు ఉండమో తెలియదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ఉంటాడు. ఆయన మీ ప్రమాణాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చేసినటువంటి ప్రమాణాలను గుర్తుంచుకొని వాటికి కట్టుబడి మీరు కలిసి జీవించాలి. ఓకే? అది కూడా నేను చెప్తుంటాను, చెప్పండి. శ్వేత అను నేను, అశోక్ అను నిన్ను దేవుని సముఖములో మరియు సంఘము ఎదుట నా భర్తగా అంగీకరించుచున్నాను. క్రీస్తు సంఘమును ప్రేమించిన
క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా నిన్ను నా జీవితాంతం వరకు ప్రేమించి సంరక్షించి కష్టమైనను నష్టమైనను కలిమి అయినను లేమి అయినను వ్యాధి అందును బాధ యందును నిన్ను విడువక ఎడబాయక నీ భార్యగా జీవితాంతం నీతోనే నివసించెదను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదనే సత్యాన్ని గ్రహించి ఎన్నడూ నిన్ను విడువనని ఎడబాయనని వాగ్దానం చేస్తూ నా యజమానిగా నిన్ను అంగీకరించుచున్నాను. ఎవరికి ప్రమాణం చేసిందండి? అశోక్. వెరీ గుడ్. ఏమని ప్రమాణం చేసింది? నా భర్తగా అంగీకరిస్తున్నాను. జీవితాంతం కలిసి జీవిస్తామని, సంతోషంలో కష్టంలో బాధలో ఎందులో కూడా విడిచిపెట్టకుండా కలిసి జీవిస్తామని దేవుని సన్నిధిలో మా అందరి ఎదుట మీరు ప్రమాణం చేశారు. ఈ ప్రమాణానికి కట్టుబడి జీవితాంతం కలిసి మీరు జీవించాలి. సొలొమోన్ పాస్టర్ రండి బ్రదర్. సంపూర్ణుడా, జీవంగల మా యెహోవా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీంట్లో మీరు ఉత్సహించి సంతోషించమన్నావు. వివాహం అన్నిట్లో ఘనమైందన్నావు. ఘనంగా విజయవంతంగా వారి ఒప్పందాలు తీర్మానాలు చేయగలిగినారు. దాన్ని స్థిరపరచుకోవడానికి 3 పీటల తాడు త్రెగిపోదని సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రగాఢమైన ప్రేమ కలిగి ప్రభువా మరి చక్కగా అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయ్యి కన్విన్స్గా కంఫర్టబుల్గా నీ కొరకై జీవించడానికి సహాయం చేయండి. గొప్ప తండ్రి, ఒకరినొకరు అనురాగం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అంతవరకు సహించడానికి కృపద ఇచ్చేయండి. వివాహము విడిపోని కుటుంబంగా, విలువైన కుటుంబంగా ప్రభువా బిడ్డలను దీవించండి. యేసయ్యాని విడివిడిగా ఉన్న వాళ్ళని జతపరిచిన దేవానికి స్తోత్రాలు. మంచి వాక్యంతో వాగ్దానాలతో కార్యం జరిపించినందుకు వందనాలు. మరి దేవాని సన్నిధిలో ఒకరినొకరు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటుండగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. హక్కుదారులు చేశావు మరి నీ బిడ్డలు నిలబెట్టినావు, నీకు వందనాలు. 3 ముళ్ళు వేస్తుండగా మరి ముందుకు పోతుండగా మీ సన్నిధిలో ముద్రించమని, వీరికి తండ్రిగా దేవుడుగా మీరు ఉండండి. యేసు కేంద్రిత కుటుంబంగా మరి నీ బిడ్డలు నిలబొట్ట కృప దయచేయమని, చేసిన తీర్మానాల ప్రకారం జీవించడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చేసినటువంటి ప్రమాణాలను స్థిరపరుస్తూ ఉంగరాలు మార్చుకుంటుండగా బ్రదర్ సిహెచ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కొంచెం వెనక్కి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకరు వారు రింగ్స్ మార్చుకుంటుండగా ప్రభా, ఉంగరము అధికారానికి సాదృశ్యంగా ఉంది ప్రభా. అశోక్ శ్వేత అశోక్ మీద అధికారమును ఇస్తున్నావు. వారి మీద సంపూర్ణ అధికారివి నీవై ఉన్నావు. ఐక్యతకు సూచనగా, ప్రేమకు సూచనగా, ఒకరికి సొత్తు అనే సూచనగా వారు ఉంగురాలు మార్చుకుంటుండగా ప్రభా, వారి తీర్మానాన్ని మీరు ముద్రించండి. ఎప్పుడెప్పుడు ఉంగురాన్ని వారు చూసుకుంటారో వారిని ఎదుట చేసిన ప్రమాణము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయమని, వారిని ముద్రించమని యేసయ్య పరిశుద్ధ నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో వారిని దీవించి ఆశీర్వదిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దురిత సంహారునకు వర
సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే. సత్యప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే. సంప్రదాయంలో తాళి లేదు కాబట్టి బైబిల్లో తాళి అనేది కనిపించదు. కానీ మనం భారతీయులం కాబట్టి భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తాళి అనేది కడుతుంది. సాంప్రదాయము అనేసి అంటే మనం వేస్తున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సాక్షిగా తీసుకొని ఆమె మెడలో ముడి వేసి మీ జీవితానికి కట్టుకుంటున్నారు. రెండవ ముడి వేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును సాక్షిగా తీసుకొని ఆమె మెడలో ముడి వేసి మీ జీవితానికి కట్టుకుంటున్నారు. మూడవ ముడి మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. మా మధ్యకు దిగి వచ్చిన మా ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధిలో అశోక్ శ్వేతాలు భార్యాభర్తలుగా ముద్రించబడినారు నాయన. మీరు ఆశీర్వదించినారు తండ్రి. అందుని బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు నాయన. ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి నుంచి నడిపించినందుకు మీకు వేలాది వేల స్తోత్రములు నాయన. ఇదిగో ఇప్పటి నుండి ప్రభువా అశోక్ శ్వేతాలు భార్యాభర్తలుగా జీవించుంటుండగా వీరి మధ్యన మీరుండి వీరి హృదయాలలో ప్రేమ కలుగచేసి
ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కలిసి జీవించలాగిన వీరిని ఆశీర్వదించుము నాయన. గృహంలోను, కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను ప్రతి చోట మీరు భార్యాభర్తలుగా జీవించలాగిన వీరిని ఆశీర్వదించుము నాయన. ఒకరి మనోభావాలను ఒకరు గౌరవిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కలిసి జీవించలాగిన వీరిని ఆశీర్వదించుము తండ్రి. సంతోషంలోను, కష్టంలోను, ఆనందంలోను, బాధలోను, కలిమిలోను, లేమిలోను, ఆరోగ్యమునందును, అనారోగ్యమునందును ఒకరిని ఒకరు ఎడబాయక ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కలిసి జీవించలాగిన యేసయ్య వీరిని ఆశీర్వదించుము నాయన. వీరి మధ్యన మీరుండండి తండ్రి. సమాధానాధిపతిగా ఉండి వీరిద్దరిలో సమాధానం కలిగి అన్ని వేళలందు మీ బిడ్డలుగా జీవించలాగిన, మీరు ముద్రించిన భార్యాభర్తలుగా జీవించలాగిన వీరిని ఆశీర్వదించుము నాయన. మా గొప్ప దేవా, మీకు స్తోత్రం 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 తండ్రి. వీరు ఫలించి ఎదుగులాగిన ప్రతి విషయంలో మీ ఆశీర్వాదములు వీరి జీవితంలో కనపరచబడులాగిన మీ సహాయం దయచేయము నాయన. కుటుంబంలోను, బంధువుల మధ్యను, స్నేహితుల మధ్యను ప్రతి చోట వీరు భార్యాభర్తలుగా జీవించలాగిన, మీరు ఆశీర్వదించినటువంటి కుటుంబంగా జీవించలాగిన ఆశీర్వదించుము తండ్రి. అన్నిటికంటే ముఖ్యముగా మీకు సాక్షులుగా జీవించలాగిన ప్రభువా, మీ ఆత్మను ధరించుకొని మీరు జీవించినట్టు మీ దీవెనలతో నింపుమని ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీకందరికీ, ముఖ్యముగా నూతన దంపతులుగా స్థిరపడినటువంటి అశోక్, శ్వేతలకు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దైవజనుడైన సతీష్ కుమార్ గారు వీరిని ప్రేమి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది
ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే, కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే, బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణ కార్యమును సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. సమస్తము సాధ్యము చేయుచున్న దేవుడవు, సమస్తము సాధ్యము చేయుచున్న దేవుడవు. సర్వము సమకూర్చి నిర్మించువాడవు, సర్వమును సమకూర్చి నిర్మించువాడవు. ఈ కళ్యాణ తరుణములో
నీకే మా ఆరాధన ఈ వివాహ సమయములో నీకే స్తుతి ఆరాధన ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన ఈ వివాహ సమయములో నీకే మా స్తుతి ఆరాధన కళ్యాణ కార్యము సఫలము చేసితివి కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి కళ్యాణ కార్యము సఫలము చేసితివి కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి ఇస్సాకుకు రిబ్కాను జతపరచిన మా దేవుడా అబ్రహాము ఆశలు తీర్చిన దేవుడా ఇస్సాకుకు రిబ్కాను జతపరచిన మా దేవుడా అబ్రహాము ఆశలు తీర్చిన దేవుడా యాకోబు రాహేలు ప్రేమను ఫలింపజేసి యాకోబు రాహేలు ప్రేమను ఫలింపజేసి ఇశ్రాయేలు వంశమును ఏర్పరచిన మా దేవుడవు ఇశ్రాయేలు వంశమును ఏర్పరచిన మా దేవుడవు ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన ఈ వివాహ సమయములో నీకే స్తుతి ఆరాధన ఈ కళ్యాణ తరుణములో నీకే మా ఆరాధన ఈ వివాహ సమయములో నీకే మా స్తుతి ఆరాధన కళ్యాణ కార్యము సఫలము చేసితివి కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి కళ్యాణ కార్యము సఫలము చేసితివి కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి నీతిని బట్టి రూతును విడిపించిన మా దేవుడా బోయాజును భర్తగా సమకూర్చిన దేవుడా నీతిని బట్టి రూతును విడిపించిన మా నాథుడా బోయాజును భర్తగా సమకూర్చిన దేవుడా రాహాబును దర్శించి రక్షణనిచ్చిన దేవుడా రాహాబును దర్శించి రక్షణనిచ్చిన దేవుడా సల్మానును భర్తగా అనుగ్రహించిన దేవుడా సల్మానును భర్తగా అనుగ్రహించిన దేవుడా ఈ కళ్యాణ తరుణంలో
నీకే మా ఆరాధన. ఈ వివాహ సమయంలో నీకే స్తుతి ఆరాధన. ఈ కళ్యాణ తరుణంలో నీకే మా ఆరాధన. ఈ వివాహ సమయంలో నీకే మా స్తుతి ఆరాధన. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యమును సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. ఎస్తేరును రాణిగా హెచ్చించిన మా దేవుడా, రాజును భర్తగా చేసి శాసనం మార్చిన దేవుడా. ప్రభు ఎస్తేరును రాణిగా హెచ్చించిన మా దేవుడా, రాజును భర్తగా చేసి శాసనం మార్చిన నాథుడా. హన్నాకు ఎల్కానాను ఏర్పరచిన మా దేవుడా, హన్నాకు ఎల్కానాను ఏర్పరచిన మా దేవుడా. సమూయేలును ప్రవక్తగా అందించిన మా దేవుడా, సమూయేలును ప్రవక్తగా అందించిన మా దేవుడా. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. కళ్యాణ కార్యము సఫలము చేసితివి, కమనీయముగాని సంకల్పము నెరవేర్చితివి. సమస్తము సాధ్యము చేయుచున్న దేవుడవు, సమస్తము సాధ్యము చేయుచున్న దేవుడవు. సర్వమును సమకూర్చి నిర్మించువాడవు, సర్వమును సమకూర్చి నిర్మించువాడవు. ఈ కళ్యాణ తరుణంలో నీకే మా ఆరాధన. ఈ వివాహ సమయంలో నీకే స్తుతి ఆరాధన. ఈ కళ్యాణ తరుణంలో నీకే మా ఆరాధన. ఈ వివాహ సమయంలో నీకే మా స్తుతి ఆరాధన. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలోక
ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం.